నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులను కల్పిస్తామని జస్ట్ డైల్ యాప్ పేరుతో సైబర్ కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ సిస్టంలో భక్తుల నుంచి నగదు దోచుకుంటున్నారు. శ్రీశైలం దేవస్థానంలో సైబర్ కేటుగాళ్లను అధికారులు గుర్తించలేకపోతున్నారు. భక్తులకు జరుగుతున్న మోసాలపై శ్రీశైలంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నకిలీ యాప్ల గురించి ఒక్కసారిగా బయటకు రావడంతో భక్తులు అయోమయంలో పడ్డారు. సైబర్ కేటుగాళ్ల నుంచి ఎలా బయటపడాలి అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తులను మోసం చేస్తూ నకిలీ యాప్ను క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ల బారి నుంచి భక్తుల సొమ్మును ఎలా కాపాడాలోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జస్ట్ డైల్ యాప్లో ప్రత్యక్షమవుతున్న శ్రీశైలం దేవస్థానానికి చెందిన వసతి గదులు నకిలీలపై భక్తులు బెంబేలెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాదు, దేశ నలుమూలల నుండి శ్రీశైలం క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులను తీర్చుకుంటారు. అటువంటి పవిత్రమైన క్షేత్రంలో సైబర్ కేటుగాళ్లు కళ్ళు పడ్డాయి. శ్రీశైలం దేవస్థానానికి వసతి విభాగానికి సంబంధించిన ఫోటోలతో జస్ట్ డైల్ యాప్లో దొంగ పోస్ట్ పెట్టి రూములు దొరుకుతాయని, కావలసిన వారు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యార్థం ఉన్న గంగా గౌరీ సదన్, మల్లికార్జున సదన్, పాతాళేశ్వర సదన్ ఇలా ఫోటోలతో ఫేక్ ఐడితో దర్శనమిస్తూ భక్తులపై భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అవి నమ్మి చిన్నపిల్లలతో దూరాభారం నుంచి వచ్చి క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకున్న ఘటన శ్రీశైలంలో చోటు చేసుకోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Sister, along with me, my sister and my mother, we planned a trip to Srisalem. So we came yesterday at Hyderabad, and from Hyderabad, early morning yesterday, I was trying to search for accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. So I inquired regarding the room charges. I was told that the room charges will be 1750 for AC room, and because 3 people are there, extra bed 300 rupees. So total 2050 rupees. So I asked for details regarding the payment, and I was given the details of bank. So all the bank detail, IFSC code, bank account number, everything has been provided, and then through GPay I have done a bank transfer and paid 4,100 rupees, 2,050 rupees charges and 2,050 rupees as a deposit, which will be refunded when I check out. So after that, when late evening we reach here at 6:30, we come to know when I go to the Mallikarjun Sadan counter that this is a total fraud and cheating. So it was a big harassment for our family. We had to search for 2 hours for room, and finally we could get accommodation here. And I request Andhra Pradesh government and the temple trust and Mallikarjun Sadan people also to catch this culprit who are committing this fraud on innocent devotees who are coming to this temple. Thank you very much. So along with me, రైట్కి శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాళ్లు వలవేశారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులు కల్పిస్తామని జస్ట్ డైల్ యాప్ పేరుతో సైబర్ కేటుగాళ్లు భక్తులు మోసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి, శ్రీశైలం వస్తున్న భక్తులకి సైబర్ నేరగాళ్లతో బెడద ఏర్పడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. శ్రీశైలం దేవస్థానం పేరుతో అయితే నకిలీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి రూమ్లకు కావచ్చు, అదేవిధంగా గతంలో కూడా టికెట్లపై కూడా ఇలాంటి ఈ నకిలీ టికెట్లు ఓపెన్ చేసి భక్తులు అలచల్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ముంబైకి చెందిన ఓ భక్తులు అయితే కనుక ఇక్కడికైతే కనుక రూమ్ల కోసం అయితే ఆన్లైన్ లో దేవస్థానం వెబ్సైట్ లో ఓపెన్ చేసి బుక్ చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా అదే బుక్ చేసుకున్న సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మల్లికార్జున సదన్
రూమ్లు అయితే కనుక ఇస్తున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఈవో అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి భక్తులకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయాలని ఇప్పుడు కూడా భక్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం అయితే కనుక స్థానికంగా అయితే కనుక కలవరం రేపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే కనుక ఆ బుకింగ్ వెబ్సైట్ ను చూసి అవాక్ అవుతున్న పరిస్థితి. దేవస్థానానికి సంబంధించి దేవస్థాన అధికారులు కూడా ఇది నకిలీ వెబ్సైట్ అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతి. అయితే మస్తాన్, ఇప్పుడు అసలు వెబ్సైట్కి నకిలీ వెబ్సైట్కి తేడా తెలియని పరిస్థితుల్లో ఇటువంటి మోసాలకి ఈజీగా పాల్పడుతున్నారు నేరగాళ్ళు. మరి ఆలయ అధికారులు ఈ విషయంలో ఏం చేయబోతున్నారు? ఎలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి ఉంది? జ్యోతి, గతంలో కూడా టికెట్ ఆన్లైన్ కు సంబంధించిన టికెట్లు బుకింగ్ దర్శనాలు కావచ్చు, అదేవిధంగా వేరే సంబంధిత దర్శనాలకు పూర్తిగా టికెట్లు కూడా గోల్మాల్ చేసిన పరిస్థితి అయితే కనుక కనిపించింది. దాని మీద అయితే కనుక చర్యలు తీసుకున్నామని కూడా గతంలో ఈవో అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయినా కూడా అది అరికట్టలేని పరిస్థితుల్లో విమర్శలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా రూమ్లకు సంబంధించి కూడా కొత్త వెబ్సైట్ ను ఒకటి ఏర్పాటు చేసి దేవస్థానం పేరుతో ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి జాగ్రత్తతో సేమ్ ఎలా దేవస్థానం వెబ్సైట్ ఉందో అదే విధంగా దీన్ని తీసుకొచ్చి ఇక్కడే దేవస్థానంలోకి సంబంధించిన శ్రీశైలం సంబంధించిన రూమ్లలోనే వాళ్ళకు బుకింగ్లు ఇవ్వడం అనేది చాలా దారుణం అని కూడా ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. దీని మీద అయితే కనుక ఈవో కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, అదేవిధంగా మినిస్ట్రీ కావచ్చు పూర్తి చర్యలు తీసుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఆ సైట్ ని అయితే కనుక పునరుద్ధరించాలని కూడా ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే కనుక ఈ వెబ్సైట్లు ఉన్నాయో వాటిని గుర్తించే విధంగా మనకు సపరేట్ యాప్ ను కూడా ఏర్పాటు చేయాలని కూడా భక్తులు అయితే కోరుతున్నారు. ఈ విషయంలో మరి పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయంలో అయితే కనుక ఇది సైబర్ నేరాలకు సంబంధించిన కేసు కాబట్టి సైబర్ నేరాలకు అయితే కనుక ఈవో అధికారులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి, ఈ కంప్లైంట్ కూడా రేజ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏ చర్యలు తీసుకుంటారో రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. గత టికెట్ విషయంలో కూడా చర్యలు లేకపోవడం, ఇప్పుడు చర్యలు తీసుకుంటారా లేదా అనడం అది పూర్తిగా అవివేకంగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.